వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు సాయంత్రం కర్ణాటక సిఎల్పి సమావేశం. కొత్త మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ కసరత్తు. నల్గొండలో ట్రావెల్స్ బస్ దగ్ధం. సాంకేతిక లోపంతో ఇంజన్లో చెలరేగిన మంటలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 24 గంటల సమయం. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండకూడదన్న ట్రంప్. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని డిమాండ్. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. అనంతరం జూన్ 1న ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కొత్త మంత్రివర్గ కూర్పుపై కూడా కసరత్తు కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడికి కీలక మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎల్పీ సమావేశం అనంతరం నాయకత్వ మార్పుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సమావేశంలో సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. అనంతరం జూన్ 1న ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కొత్త మంత్రివర్గ కూర్పుపై కూడా కసరత్తు కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడికి కీలక మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎల్పీ సమావేశం అనంతరం నాయకత్వ మార్పుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్. గుడ్ మార్నింగ్ సంగీత. కర్ణాటక రాజకీయాల్లో అతిపెద్ద మార్పు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఈ గవర్నర్ ఆమోదించిన వెంటనే చకచక ఢిల్లీకి వెళ్ళడము, ఢిల్లీలో కొన్ని ఏవైతే అధిష్టానం నుంచి రావాల్సిన అనుమతులు తీసుకున్న తర్వాత ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం సిఎల్పీ లీడర్ గా ఈ రోజు డీకే శివకుమార్ ను ఎన్నుకుంటారు. అంటే అసెంబ్లీ నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత నెక్స్ట్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ముహూర్తం కూడా ఖరారు చేయబోతున్నారు. 1వ తారీఖు మోస్ట్లీ 1వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయడానికి అంతా రంగం అంతా సిద్ధం చేసుకుంటున్నారు. డీకే శివకుమార్ హైకమాండ్ నుంచి పూర్తిగా లైన్ క్లియర్ కావడంతో డీకే శివకుమార్ కూడా ముందుకు వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం సిఎల్పి భేటీ తర్వాత డీకే శివకుమార్ ను నాయకుడిగా ఎన్నుకోవడము, ఈ మీటింగ్ కూడా ఈ రోజు జరగబోయే మీటింగ్ కూడా శివకుమార్ తో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జి కర్ణాటక ఇన్ఛార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా, ఇతరులు మెయిన్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఆ తర్వాత ముఖ్యంగా ఈ రోజు చర్చించాల్సిన ఈ రోజు ఎల్పీ తర్వాత ఎవరికి మంత్రులు ఇవ్వాలి, క్యాబినెట్ లో ఎవరికి బెర్తులు ఇవ్వాలనే దాని మీద మంత్రివర్గం మీద కూడా చాలా జోరుగా చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే 8 నుంచి 10 మంది మంత్రులను మొదటగా ప్రమాణ స్వీకారం చేయడానికి వాళ్ళు చూస్తున్నారు. 8 నుంచి 10 మంది మంత్రులు మొత్తం ఒకటేసారి కాకుండా 15 మంత్రులు ఇప్పుడు కొనసాగుతున్నారు. ఈ 15 మంత్రుల్లో కొత్త వారిని తీసుకోవాలని ఒక ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో డీకే శివకుమార్ తో పాటు 8 నుంచి 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. జూన్ 18 తర్వాత రాజ్యసభ ఎలక్షన్ కూడా జరుగుతున్నాయి. సో ఆ తర్వాత మిగతా పూర్తి మంత్రి వర్గము విస్తరణ ఉంటుందని మనకు సమాచారం వస్తుంది. అయితే పాత మంత్రులందరూ కూడా ఎవరైతే 15 మంది మంత్రులు ఇప్పుడు కొత్త ఆల్రెడీ సిద్ధరామయ్య కేబినెట్ లో ఉన్న మంత్రులందరినీ తీసేసి కొత్త ముఖాలను ఇవ్వాలి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఛాన్సెస్ కూడా ఉంది.
సీనియర్ నేత వీరప్ప మొయిలు కూడా దీని మీద కామెంట్ చేశాడు, కొత్త వాళ్ళు ఉంటే బాగుంటుందని ఆలోచన. సో దీంతో ఇప్పుడు ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎందుకంటే సిద్ధిరామయ్య వర్గం డిమాండ్లు కూడా ఉన్నాయి. తన కుమారుడికి ఒక మంచి క్యాబినెట్, మంచి బెర్త్ ఇవ్వాలి, మంచి పోర్ట్ఫోలియో ఇవ్వాలి అని సిద్ధరామయ్య అలా డిమాండ్ చేస్తారు. ఆయనతో పాటు ఆయనకు సంబంధించిన వర్గం ఎవరైతున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఒక మంచి క్యాబినెట్ బెర్తులు ఇవ్వాలి, మంచి శాఖలు ఇవ్వాలని సిద్ధరామయ్య డిమాండ్ చేసే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. అంటే దాంతో పాటు డిప్యూటీ సీఎంలు కూడా 2 లేదా 3 డిప్యూటీ సీఎంల కోసం అక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో హైకమాండ్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది కాబట్టి అటు రాహుల్ గాంధీ మిగతా నేతలు కూడా ఢిల్లీ నుంచి, ఇదే కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో తన యొక్క ప్రాధాన్యం కూడా, తన యొక్క నిర్ణయం కూడా ఉంటుంది కాబట్టి సో డిప్యూటీ సీఎంలు 2 లేదా 3 అన్నప్పుడు ఆ డిప్యూటీ సీఎంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, లింగాయత్, సో ఈ సామాజిక వర్గాలను సెట్ చేయాలి. సమతుల్యం అనేది ఖచ్చితంగా కనబడాలి డిప్యూటీ సీఎంలో. కాబట్టి ఇద్దరికి డిప్యూటీ సీఎంలు ఇస్తారా, 3కి ఇస్తారా అనేది చూడాలి. దాంతోపాటు దీంట్లో చాలా ప్రధానమైనది ఏంటంటే వాళ్ళ కుమారుడు కూడా మంచి పోర్ట్ఫోలియో ఇవ్వాలని సిద్ధరామయ్య డిమాండ్ చేస్తున్నారు. తన కుమారుడు తన వర్గంతో పాటు మంచి క్యాబినెట్ బేస్లో, ఎందుకంటే ఆయన రాజీనామా చేయడానికి ససమీరా అంటే చివరికి హైకమాండ్ ఒప్పించింది. ఎందుకంటే పవర్ షేరింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి డీకేకు అప్పుడే చెప్పాం పవర్ షేరింగ్ ఉంటుందని. సో ఆ నేపథ్యంలో కొంత అసంతృప్తిగా ఉన్నాడు సిద్ధరామయ్య. రాజ్యసభకు ఇస్తానన్నారు, నాకు రాజ్యసభ వద్దు, నేను స్టేట్ లోనే ఉంటాను, తర్వాత నేను మంత్రిగా అంటే ఎలాంటి ఢిల్లీకి వెళ్ళను అని కామెంట్ చేశాడు. అంటే కొంత అసంతృప్తిని గమనించిన హైకమాండ్, ఢిల్లీ పెద్దలు తన కుమారుడితో పాటు తన వర్గానికి కూడా పెద్దపీట చేసే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. సో మొత్తం మీద ఈ రోజు జరిగే సిఎల్పి సమావేశం, ఆ తర్వాత మంత్రి కూర్పు మీద ఇవాళ రేపు చర్చలు జరుగుతాయి. మోస్ట్లీ 1వ తారీఖు అంటున్నారు, ఒకవేళ వీలు కాకపోతే 3వ తారీఖు. 1వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం అంతా సిద్ధమవుతుంది. దీని తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ కోరుతారు. గవర్నర్ సమయం ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుంది. మొత్తం మీద డీకే శివకుమార్ కు లైన్ అంతా కూడా క్లియర్ అయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సంగీత, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ శ్రేణులు సన్నాహాలు ముమ్మరం చేశారు. రేపు క్లాసిక్ గార్డెన్స్ లో నిర్వహించనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కానున్నట్లు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ కన్వీనర్ కృషాంక్ తెలిపారు. ఓటరు జాబితా సమగ్ర సవరణతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలకు శిక్షణ, అవగాహన కల్పించి ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి వార్డులో పార్టీని మరింత బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. పార్టీ యొక్క బలోపేతానికి రానున్న సభ్యత్వ నమోదు, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయం పట్ల పూజ్యులు గౌరవనీయులు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు ఒక బాధ్యతగా సభ్యత్వ నమోదు చేపట్టాలని ఏదైతే ఆదేశించిందో దాంట్లో భాగంగా ఒక ఎక్సర్సైజ్ ప్రతి వార్డులో బూత్ స్థాయి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఒకసారి రీయాక్టివేట్ చేస్తూ పటిష్టంగా ఆల్రెడీ ఉన్నది. కానీ ఏ విధంగా అయితే మరి గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ప్రత్యేకంగా ఇక్కడ బీజేపీ కూడా ఉన్నది. బీజేపీ రాజకీయంగా లేదు, కానీ ఏంటంటే ఎలాంటి ఎన్నికలు పెట్టకుండా ఇక్కడ వాళ్ళు పదవి తెచ్చుకొని ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఇరువురు చేస్తున్న రాజకీయాల్లో ఖచ్చితంగా ఇక్కడ ఎలాగైతే ఇప్పుడు సభ్యత్వ నమోదని తీసుకొని వచ్చినో దాంట్లో మళ్ళీ కింది స్థాయి వరకు కూడా బలోపేతం చేయడానికి అందరం కూడా ఏకమై ఇవాళ ఈ మీడియా సమావేశం ప్రత్యేకంగా ఏదైతే ఎక్సర్సైజ్ మొదలు కానుందో జూన్ 24 నుంచి జూలై 15 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో, బీహార్లో, తమిళనాడులో జరిగిన దగ్గర చాలా కూడా వార్తలు చూసినాం. 95 లక్షలు పశ్చిమ బెంగాల్లో పోవడం, సుమారు 52,000 కేవలం తమిళనాడు
మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారి నియోజకవర్గంలో ఎస్ఐఆర్తో పోవడం, బీఆర్ఎస్ పార్టీ మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా మంజూరైన 2,07,50,000 రుణ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ రుణాలను వ్యాపార అభివృద్ధికి వినియోగించాలని సూచించిన ఎమ్మెల్యే మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు. మహిళలు బాగుండాలా, కోటీశ్వరులు కావాలనే లక్ష్యంతో ₹2 కోట్ల 7 లక్షల రూపాయలు తీసుకుంటున్న మా మహిళా అక్క చెల్లెలు ఎవరైతే గ్రూప్ వాళ్ళు ఉన్నారో వారందరికీ శుభాకాంక్షలు. కుటుంబంలో ఒక్క మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది. అదే మహిళా సంఘాలు బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే తెలంగాణ రాష్ట్రం అంతటా వ్యాపారంలో ముందంజలో నడవాలని ఒక ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయాలని ఏదైతే సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్పం సిద్ధించాలని, అందులో భాగంగానే ఈ రోజు మీకు లోన్లు ఇవ్వడం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రకాష్ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, బ్యాంక్ మేనేజర్లకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీకు ఈ పనులన్నీ చేస్తున్నామంటే మీ ఆశీర్వాదంతో సాకారం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది కొన్ని విషయాలు ఏంటంటే, ఏదైతే మీకు లోన్స్ ఇస్తున్నారో ఆ లోన్స్ పైసలు ముందు సరిపోయేది కాదు. మీరు ఈ పైసలని వ్యాపారానికి ఖర్చు పెడితే ఆ డబ్బులు డెవలప్మెంట్ అవుతుంది, దాని ద్వారా లాభాలు వస్తుంది. అందరూ ఆర్థికంగా ఎదగాలి, అందరూ వ్యాపారవేత్తలు కావాలి. ఏ బస్సులలో అయితే ఉచితంగా ప్రయాణిస్తున్నామో ఆ బస్సులకు ఓనర్లు చేయాలి. ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 34,000 పోలింగ్ స్టేషన్ల కమిటీల నియామకాన్ని పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియను బీజేపీ రాజకీయ దురుద్దేశంతో చేపడుతోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రతి బూత్ను ఒక యూనిట్గా తీసుకుని క్షుణ్ణంగా పరిశీలన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆందోళన నెలకొందని అన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో బూత్ లెవెల్లో ఏజెంట్లకు రాబోయే 10 రోజుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రజల ఓటు హక్కును కాపాడటమే తమ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పిసిసి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి కార్యదర్శి తెలంగాణ ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ గారు, అదేవిధంగా ప్రభుత్వ అడ్వైజర్లు, మంత్రులు, ఏఐసిసి కార్యదర్శులు సంపత్ గారు, కుసుమ్ కుమార్ గారు, మిగతా పార్టీ అనుబంధ సంఘాలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉందో సార్ సంబంధించినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి 34,000 చిల్లర పోలింగ్ స్టేషన్లో బిఎల్ఎల నియామకం చేపట్టి ఎక్కడ కూడా అర్హత కలిగినటువంటి ఓటును తొలగించకుండా రాజకీయ దురుద్దేశంతో, ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి సార్ రివ్యూ జరిగినటువంటి రాష్ట్రాల్లో, ఉదాహరణకు బెంగాల్ తీసుకున్నా, అస్సాం తీసుకున్నా, వేరే రాష్ట్రాల్లో రాజకీయ దురుద్దేశంతో ఓట్లను తొలగించేటువంటి ప్రధాన ఎజెండాతోటి ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. గతంలో 2003 ప్రాంతంలో లిండో ఎన్నికల కమిషన్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క అర్హత కలిగిన ఓటర్ మిస్ కావద్దు అనేటువంటి ఆలోచనతోటి ఈ ఓటర్ రివిజన్ జరిగితే, ఇప్పుడు తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా లేదా ఆ పార్టీకి సానుభూతి పరంగా కనబడకపోతే ఓటర్లు తొలగించాలి, ఓటరు అర్హతను
అతని నుంచి తొలగించేటువంటి కుట్ర ద్వారా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తా ఉంది. నల్గొండ జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. హైదరాబాద్ నుండి కాకినాడకు వెళ్తున్న బస్సులో సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును వెంటనే రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులను కిందకు దింపాడు. ఘటన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. అందరూ సురక్షితంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అన్ని దర్శన కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో క్యూ లైన్లు ఆలయ ప్రాంగణం బయటకు వచ్చి సుమారు 2 కిలోమీటర్ల మేర శిలా తోరణం వరకు వ్యాపించాయి. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 78,389 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 45,283 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.15 కోట్లుగా నమోదైంది. ఇక లడ్డూ ప్రసాదాల విక్రయం 4.07 లక్షల వరకు జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్స్ ఏంటి? సంగీత, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో దాదాపు 24 గంటలకు పైగా సమయం స్వామివారిని దర్శించుకునేందుకు ఈ సర్వదర్శనానికి అయితే పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం కానీ ముందస్తు టైం స్లాట్ ఉచిత దర్శనాలకు సంబంధించి కూడా దాదాపు 6 నుంచి 8 గంటల దాకా సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం తిరుమలలోని అన్ని వైకుంఠం దర్శన కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు అయితే వ్యాపించి ఉన్నాయి. ప్రస్తుతం శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్ వ్యాపించి ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో క్యూ లైన్ లో ఉండే భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు టీటీడీ సిబ్బంది అక్కడ వాళ్ళకు మంచినీళ్లు కానీ మజ్జిగ కానీ అన్నప్రసాదాలు కూడా అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రష్ పెరిగిన నేపథ్యంలో తిరుమలలో వసతి గదులు పొందేందుకు కూడా ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో వసతి గదుల కోసమే దాదాపు 3-4 గంటల పాటు అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గదులు దొరకని భక్తులు అక్కడే ఉన్న టీఏసీలు బస చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుమల సంబంధించి కూడా నిన్న హుండీ ఆదాయం 4.15 కోట్లు వచ్చినట్లుగా అధికారులు చెప్పడం జరిగింది. అలాగే తలనీలాలు కూడా రికార్డు స్థాయిలో భక్తులు తలనీలాలు సమర్పించుకుంటున్నారు. నిన్న కూడా దాదాపు 45,283 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. రికార్డు స్థాయిలో దాదాపు రోజు 50,000 దాకా తలనీలాలు ఈ మే నెలలోనే ఒక రికార్డు స్థాయిలో సమర్పించుకోవడం విశేషంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక కాలినడకన కూడా నిత్యం దాదాపు 50,000 మంది పైచిలకు భక్తులు స్వామివారిని నడక మార్గంలో వచ్చి మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రష్ కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు వేసవి కూడా ఎండలు కూడా ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా అధికారులు చలువు పందిళ్లు కానీ అలాగే మంచినీరు వస్తే కానీ ఇలాంటి ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రష్ కంటిన్యూ అవుతుండడంతో విఐపి దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రోటోకాల్ వ్యక్తులు వస్తేనే మాత్రమే సెల్ఫ్ మీద దర్శనాలు కేటాయిస్తామని ఇప్పటికే టీటీడీ ప్రకటించడం జరిగింది. మొత్తం మీద రద్దీ ఈ వేసవి రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా టీటీడీ అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. సంగీత. రైట్, థ్యాంక్ యూ వర్మ. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలు కలిగి ఉండకూడదని స్పష్టం చేసిన ట్రంప్ హర్ముజ్ జలసంధిని తక్షణమే తెరవాలని డిమాండ్ చేశారు. సముద్రంలో ఏర్పాటు చేసిన మైన్లను వెంటనే నిర్వీర్యం చేయాలని, దిగ్బంధంలో చిక్కుకున్న నౌకలకు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పించాలని సూచించారు.
అలాగే ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన సుసంపన్నమైన పదార్థాన్ని స్వాధీనం చేసుకుని నాశనం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్తో కొన్ని అంశాలపై అంగీకారం కుదిరిందని వెల్లడించిన ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు కారుపైకి దూసుకెళ్లిన ఘటనలో 5 చనిపోగా 34 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. నార్త్ కరోలినాలోని కింగ్స్ మౌంటైన్కు చెందిన E&P ట్రావెల్స్ బస్ న్యూయార్క్ సిటీలోని సౌత్ బౌండ్ నుండి నార్త్ కరోలినాలోని చార్లోట్ బయలుదేరింది. వర్క్ జోన్ దగ్గర వాహనాలన్నీ స్లో అవుతున్నాయి. అయితే అతి వేగంగా వచ్చిన బస్ వర్క్ జోన్ దగ్గర స్లో అవ్వలేకపోయింది. ముందున్న కార్లపైకి దూసుకెళ్లింది. బస్సు కారణంగా పలు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోగా 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. IPL 2026లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించిన గుజరాత్ 7 వికెట్ల తేడాతో మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుత సెంచరీతో చెలరేగి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి 47 బంతుల్లో 96 పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా 45 పరుగులతో అజేయంగా నిలవగా చివర్లో డొనోవన్ ఫెరీరా కేవలం 11 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించారు. గుజరాత్ బౌలర్లలో ఖగీనో రబ్డా, జేసన్ హోల్డర్ తలో 2 వికెట్లు తీశారు. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్కు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అద్భుత ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ను పూర్తి గుజరాత్ వైపు తిప్పేశారు. సాయి సుదర్శన్ 58 పరుగులు చేయగా కెప్టెన్ శుభ్మన్ గిల్ కేవలం 53 బంతుల్లో 104 పరుగులు చేసి మ్యాచ్ హీరోగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో రాహుల్ వేగంగా పరుగులు సాధించడంతో గుజరాత్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. రేపు జరగనున్న తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. టైటిల్ కోసం 2 బలమైన జట్లు బరిలోకి దిగుతూ ఉండడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.